మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారన్న ఆరోపణలు ఎదుర్కొని ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే లేఖల నోటీసులు పంపి రాష్ట్ర రాజకీయాల్లో కలకం సృష్టించిన అప్పటి పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ శంకరయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, దర్యాప్తుకు సహకరించకపోవడం వంటి తీవ్ర అభియోగాలపై ఆయన్ను సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివేక హత్య జరిగినప్పుడు శంకరయ్య సీఐగా ఉన్నారు. సాక్ష్యాలు చెరిపివేస్తామన్న అడ్డుకోలేదన్న ఆరోపణలు ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రస్తావించడం, దీనికి బదులు శంకరయ్య 1.5 కోటి పరిహారం డిమాండ్ చేస్తూ సీఎంకే లేఖల నోటీసులు ఇవ్వడం వంటి డ్రామా నడిచింది. ముఖ్యమంత్రిపై సీఐ స్థాయి అధికారి నోటీసులు పంపడం వెనుక బలమైన రాజకీయ అండదండలున్నాయనేది బహిరంగ రహస్యం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శంకరయ్య తెర వెనుక చేతులు కలిపి ముఖ్యమంత్రి ఇరుకున పెట్టేందుకు ఆ లీగల్ అస్త్రాన్ని ప్రయోగించారని అధికార కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. నాడు వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సహకరించినందుకు బహుమానంగానే గత ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ను ఎత్తివేసి కీలక పోస్టింగ్ ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగా దానికి హాజరు కాకుండా పైగా సీఎం పైన నోటీసులు ఇవ్వడం ప్రభుత్వం నిబంధనలకు ఉల్లంఘనగా రాజకీయ ప్రేరేపిత చర్యగా ఉన్నతాధికారులకు గుర్తించారు. అందుకే ఎంతో ఆలోచించి సర్వీస్ నిబంధనలకు లోబడే ఆయనపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ డిస్మిస్ ఉత్తర్వులు రాజకీయ కక్ష సాధింపు చర్య కాదని, వ్యతిరేక తప్పిదాలు ఇచ్చిన శిక్ష అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గం ఈ చర్యకు ప్రతిపక్ష నేతలపై వేధింపుల భాగంగా అని వివరిస్తుంది. ఈ వ్యవహారంపై రానున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వివేక్ కేసు ఇప్పటికీ రాయలసీమ రాజకీయాల్లో ఒక కీలక అంశం ఉంది. సాక్ష్యాలు తారుమారు చేసి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్తే అది కూటమికి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికార కూటమి మధ్య సయోధ్య పటిష్టంగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో స్థానిక నాయకత్వాల మధ్య నెలకొన్న చిన్నపాటి విభేదాలు ఎన్నికల ముందు పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన సామాజిక న్యాయ యాత్ర, టీడీపీ యువ నాయకత్వం నారా లోకేష్ చేపట్టిన నిరంతర క్షేత్రస్థాయి పర్యటన ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా దృష్టి సారించడంతో గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి సంక్షేమ పథకాలకే తమ శ్రీరామ రక్ష అని నమ్ముతున్నారు. అయితే సీఐ శంకరయ్య ఉదంతం రాజకీయ వర్గాల్లో ఒక హెచ్చరికగా మారింది. అధికార మార్పిడి చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారికైనా శిక్షార్హుడే.